హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను షిప్ నుండి ఇంటికి వెళ్తున్న రోజు, అంటే నేను సైన్ అప్ చేస్తున్న రోజు. ఈ హ్యాపీనెస్ ని మాటల్లో చెప్పలేను. సైన్ అప్ చేస్తున్నప్పుడు వచ్చే ఆనందం ఒక సీమెన్ మాత్రమే తెలుస్తుంది. ఇంటికి వచ్చే ముందు మేము ఇలా మా షిప్ లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ తో పర్మిషన్ సైన్ అయితే తీసుకోవాలి. ఇలా బయటకు వచ్చిన తరువాత మా లగేజ్ ని పోర్ట్ అథారిటీ వాళ్ళు చెక్ చేస్తారు. నేను ఇప్పుడు ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ లో ఉన్నా. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ కి 120 కిలోమీటర్స్, అంటే 2.5 జర్నీ. నాకు నచ్చిన సాంగ్స్ వింటూ లొకేషన్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఉన్న ప్రతి లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మన ఇండియన్ క్రిస్టియన్స్ కి లైఫ్ లో ఒక్కసారైనా సరే ఇజ్రాయెల్ లో ఉన్న జెరూసలేం రావాలని అనిపిస్తుంది. నిజమే కదా ఫ్రెండ్స్? ఇజ్రాయెల్ చాలా చిన్న కంట్రీ అయినా టెక్నాలజీలో మాత్రం చాలా పెద్ద కంట్రీ అనే చెప్పాలి. ఇలా లొకేషన్ చూసుకుంటూ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాను. ఈ రోజు ఇజ్రాయెల్ టు దుబాయ్ అయితే వెళ్తున్నా. ఫ్లైట్ 4 hours లేట్ లో ఉంది. షిప్ నుంచి తెచ్చుకున్న లెమన్ రైస్ తింటూ అలా ఎయిర్పోర్ట్ మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తున్నా. ఇక్కడ ఉన్న డ్యూటీ ఫ్రీలో ఆల్కహాల్ బాటిల్ చాలా కాస్ట్లీగా ఉంది. బోర్డింగ్ పాస్ కౌంటర్ లో ఉన్న అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది. బోర్డింగ్ పాస్ తీసుకుని లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసి ఎయిర్పోర్ట్ మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తున్నా. ముందుగా చెప్పినట్టుగా టెక్నాలజీ అంటే టెక్నాలజీ ఇజ్రాయెల్ అంటేనే. నెక్స్ట్ వీడియోలో ఇజ్రాయెల్ టు దుబాయ్ ఫ్లైట్ జర్నీ ఎలా చేశానో చూపిస్తా. అంతవరకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.